హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఆమె విశాలమైన కళ్ళ నిండా మళ్ళీ భయం పరుచుకుంది. నోటీస్ లేకుండా వానొచ్చినట్టు ఆమె కళ్ళు జలజలా వర్షించాయి. అరే, ఎందుకలా? డోంట్ బి సిల్లీ. నిన్ను భద్రంగా మీ డాడీ దగ్గరికి తీసుకువెళ్తాను. అందుకు నా ప్రాణాలు పోయినా డోంట్ కేర్. భయపడక జయ అన్నాడు. ఇక్కడ నుంచి మనం బయటికి ఎలా వెళ్తాం? నెమ్మదిగా అన్నది జయంత. అదే ఇప్పుడు ఆలోచించాలి. చుట్టూ చూస్తూ అన్నాడు. ఇంతకీ నువ్వెక్కడ ఎలా ఉన్నావు అన్న ప్రశ్నకు తనకు తెలీదు. ఏం చెప్తాడు? యోగిని శివాన్ని నన్ను కాపాడారు అన్నది జయంత విక్కీతో. ఆశ్చర్యానికి అంతులేదు. తను ఏదో చెప్పబోయి అసలే భయపడుతున్న జయంతిని ఇంకా భయపెట్టడం ఇష్టం లేక ఆశ్చర్యాన్ని లోపలే దాచుకుని పైకి మాత్రం నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ఇదేదో మాయల ఫకీర్ గుహలా ఉంది కదూ అన్నాడు అతను. ఆమె మాత్రం నిజంగానే అదురుకుంది. ప్లీజ్ డోంట్ సే లైక్ దట్. అసలే భయపడి చేస్తుంటే పోలికలు ఎందుకు? బయటపడే మార్గం చూడు. ఇక్కడ మనకెవరు చెప్తారు? ఆమె వంక గమ్మత్తుగా చూశాడు విక్కీ. ఎవరు చెప్తారు? మీ డాడీకి ఫోన్ చెయ్యి నవ్వాపుకుంటూ అన్నాడు. ఆమె వెంటనే మూతి ముడుచుకుంది. ఆమెకు ఎవరైనా టీజ్ చేస్తే చాలా చిరాకు. ఎవరినైనా టీజ్ చేయకపోతే విక్కీకి విసుగు. ఇక ఆమె కోపం వచ్చేలా ఉందని నోరు మూసుకుని చుట్టూ చూడసాగాడు. టైం చూస్తే వాచి ఆగిపోయి ఉంది. బ్యాటరీ అయిపోవడాలు ఆగిపోవడాలు ఉండవు దానికి. ఈ క్యాంపుకు ముందే అన్నీ సరిచూసుకొని వచ్చాడు. పైగా చాలా కాస్ట్లీ ఫారెన్ వాచ్. దాంట్లో చాలా సదుపాయాలున్నాయి. మరి ఎలా ఆగిపోయింది? టైం ఎంత అయి ఉంటుంది? నెమ్మదిగా అనుకున్నాడు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా గొణిగింది జయంత. పద జయంత, ఇక్కడ కూర్చుంటే మళ్ళీ చీకటి పడిపోతుంది. ఈ దారి ఎటుపోతుందో మనకు తెలియదు. ఈ వెలుగు ఉండగానే సరిచూసుకోవాలి. అట్లీస్ట్ దారి వెతుక్కుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. రాత్రైనా నో ప్రాబ్లం. ఇక్కడ ఎంతసేపు ఉంటాం? లేవబోయాడు. అతడి చేతిని గట్టిగా పట్టి ఆపుతూ, యోగిని తానొచ్చే వరకు ఈ గీత దాటవద్దన్నారు. ఈ లైన్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందట నెమ్మదిగా అంది. వాట్ లైనా? ఇక్కడ లైన్ ఏమీ లేదే. అతనికేం కనిపించలేదు. ఆమె కేసి అనుమానంగా చూశాడు. తన చేతుల్లో ఉన్న దండంతో గీశారు. నాకు కనిపించడం లేదు, బట్ ఆమె చెప్పారు అంది జయంత. అమ్మయ్య, నా కళ్ళకేమీ కాలేదు. అయినా గీత దాటకుండా దారి వెతుక్కోవడం ఎలా బేబీ? ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఈ విషయం విక్కీకి నచ్చలేదు. దేనికి భయపడాలి? ఎందుకు దాటకూడదు? అసలు దాటితే ఏమవుతుంది? ఆ మాంత్రికుడు వచ్చేస్తాడా? మళ్ళీ రాజకుమారిని ఎత్తుకుపోతాడా? అయితే ఈసారి తను గుర్రం తెచ్చుకోవాలి. విచిత్రంగా నవ్వుతా అన్నాడు విక్కీ. షటప్. నన్ను సేవ్ చేసిన యోగిని అన్నారు. నీకు మామూలుగా చెప్తే అర్థం కాదా? కాసేపు వెయిట్ చేద్దాం, ఆవిడ మళ్ళీ వస్తారేమో అన్నది. లాజిక్ నచ్చడంతో టక్కున దారిలోకి వచ్చేశాడు. ఓకే ఓకే బేబ్, వెయిట్ చేద్దాం. ఆమె ఎదురుగా ఉన్న గోడకి తీరికగా చేరబడింది. సరే కానీ జయ, మనిద్దరం అప్పుడప్పుడు వింతగా బిహేవ్ చేస్తున్నాం కదా, దీని గురించి నీకు తెలిసిందంతా నాకు చెప్తావా ప్లీజ్? అట్లీస్ట్ నేను ఇలా ఎందుకుంటున్నానో నాకు తెలుస్తుంది. అతని మాటల్లో అల్లరి లేదు, అర్థింపు ఉంది, నిజాయితీ ఉంది. 3 నెలల క్రితం ఏదో చెప్పబోయింది. ఉన్నట్టుండి ఎటు నుంచి వీస్తోందో తెలియని గాలి పెనుగాలి బయట ఉన్న చెత్తంతా లోపలికి దూసుకువస్తోంది. విక్కీ మనస్సు కీడు శంకించింది. దారే లేని గుహలోనికి గాలి ఏంటి? ఆమె కూడా వింతగా చూస్తోంది. అసలు గాలి ఎక్కడి నుంచి వస్తోంది? ఆమె కనుబొమ్మలు ముడిచింది, తెలియదన్నట్టుగా. ఆమె చెప్పిన రక్ష రేఖకి అవతలి వైపు తనున్నాడు, లోపలి వైపు ఆమె ఉంది. ఏం చేయాలి? స్ప్లిట్ సెకండ్ అతను లేచి ఆమె వైపు రాబోయాడు. అంతే, ఎవ్వరూ ఊహించనిది జరిగిపోయింది. ఏదో ఒక బలమైన హస్తం విసిరి కొట్టినట్టుగా ఒక్క విసురున గుహ టాప్కి ఎగిరి కొట్టుకున్నాడు. ఆ దెబ్బకి వెన్నెముక, వీపులో ఎముకలు విరిగిపోవలసినవే. ఆమె చూసింది కెవ్వున అరిచింది. అతనొక్కసారి నేలను కొట్టుకున్నాడు. అంతే. అసలు మామూలు వాళ్ళైతే ఆ దెబ్బకి ఎక్కడి ఎముకలు అక్కడ విరిగిపోయి బొమ్మలా పడిపోతారు. కానీ విక్కీ అంత సాధారణంగా దెబ్బతినేంత బలహీనుడు కాదు. ఆ గాలిలో వికవికమంటూ డబ్బాలో కంకర్రాళ్లు పోసినట్టు నవ్వు ప్రతిధ్వనించింది. ఆ నవ్వు ఇంకా గుహ అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది.
అంతే, అయిపోయింది. ఏదో జరగబోతోందని గ్రహించిన జయంత గోడకి కరుచుకుపోయింది. ఆమెలోని భయం ప్రతి రక్త కణంలోనూ వ్యాపించేసింది. ఆమె ముఖం పాలిపోయింది. వాడే 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 వచ్చేశాడు, వణుకుతున్న స్వరంతో అన్నది. శూన్యంలోంచి బూడిద రంగు వలయాల మధ్య రక్తపు ముద్దల్లాంటి 2 కళ్ళు. ఎక్కడికి పోతారు? మరోసారి వికృతమైన నవ్వు. ఆ కళ్ళు విషాన్ని చిమ్ముతున్నాయి. గీతకి అవతల వైపున్న విక్కీ జయంతను చేరుకోవడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గాలిలోనే గుడ్డబొమ్మలా తేలుతున్నాడు. కాళ్ళు నేలని తాకడం లేదు. అలాగని పైకి హుక్ చేసినట్టుగా ఉండడం లేదు. మధ్యలో ఉన్నాడు. అసలు ఈ గ్రావిటీ ఫోర్స్ ఏమైంది? ఈ మంత్రతంత్రాలకి సైన్స్కి సంబంధమే లేదా? అసలు తన లాజిక్కి ఎంత మాత్రం అందటం లేదు ఇది. దీన్ని ఏమంటారు? జాంబియాలో కూడా ఇటువంటి బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయి. కానీ అది వేరే, ఇది వేరే. ఏం చేయాలి? ఎంత ప్రయత్నించినా కదలలేకపోతున్నాడు. ప్రమాదం తీవ్రత గ్రహించిన జయంత ప్రాణాల మీద ఇక ఆశ వదులుకున్నది. అరక్షణంలో ఘోరంగా మారిపోయిన పరిస్థితిలో తానేం చేయగలడో నిరూపిస్తున్నాడు తాంత్రిక దుష్ట చండముఖి. సరిగ్గా అదే సమయంలో ఆ గుహలో మెరిసిందొక వెలుగు. ఆ వెలుగులో గోచరమైంది గురుపత్ని సుభద్ర. ఆమె వెనుకే ప్రియంవద. వాళ్లను చూడగానే పూర్తిగా రెచ్చిపోయాడు చండముఖి. విపరీతమైన గాలి వేగంతో సుళ్ళు తిరుగుతూ ఉంది అక్కడున్న చెత్తంతా. కుమార, భయపడకు. మంజురేఖ, నీ దృష్టిని నీ మా అమ్మకేసి సారించు. మేమొచ్చినాము, నీకేమీ భయం లేదు. ప్రియంవద గొంతు ఖంగుమంటూ ప్రతిధ్వనించింది. క్రమంగా జయంతసేనలో మార్పులు చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. అది అక్కడ ఉన్న ఎవ్వరూ కనిపెట్టలేదు. ఇక ప్రియంవద ఇంకా సుభద్ర, గురుపత్ని సుభద్ర చండముఖిని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగానూ సిద్ధమైపోయారు. ఇక అక్కడ ఏం జరగబోతోంది? తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఇద్దరు స్త్రీమూర్తులు దుష్ట చండముఖిని అసలు నిరోధించగలుగుతారా? అతడి బారి నుంచి అమాయకులైన కారణజన్ములైన విక్కీ, జయంతలను కాపాడగలుగుతారా? అసలు తదుపరి పార్ట్లో ఏం జరగబోతోంది? ఇది గైస్, ఈ పార్ట్ ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.